కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటలకు వర్షం అవసరమైన సమయంలో 2 నెలల పాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, అవసరం లేని సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. కేవలం 7 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం ఏంటని ఆయన నిలదీశారు. వరికి మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదన్నారు. ప్రభుత్వ వైపు శ్రీనివాసులు కూడా దీనిపై జీఆర్సీ సమావేశంలో ప్రశ్నించారని, ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలన్నారు. దళారీలు వ్యాపారులు రైతులను మోసం చేస్తూ తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారన్నారు. మిర్చి రైతులు కూడా ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్నదాత సుఖీభావ పేరుతో ఇస్తామన్న 20,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధాకరమని శివరామిరెడ్డి అన్నారు. రైతాంగం ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో గత సంవత్సరం ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. మిరప కావచ్చు, గ్రౌండ్నట్ కావచ్చు, కంద కావచ్చు, సద్ద విపరీతంగా నష్టపోవడం జరిగింది. కానీ మొన్న ఈ మధ్యన కేవలం 7 మండలాల మట్టుకే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా రావాల్సిన టైంలో వర్షాలు లేక ఒక్కో రావాల్సిన పరిస్థితిలో 1-2 నెలలు కూడా వర్షాలు రాని పరిస్థితి. అవసరం లేనప్పుడు విపరీతంగా వర్షాలు రోజు వచ్చి ఈ ఆకాశం మేఘాలు మబ్బుగా ఉండడం వల్ల అయితేనేమి, అనుకోని టైంలో వర్షాలు పడడం వల్ల అయితేనేమి, ఒక పక్క కంద కానీ మిరప కానీ ఇప్పుడు వేసిన శనగ కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ కందలు బాగా రావాల్సిన రాబడి దిగుబడి కంటే విపరీతంగా తగ్గే పరిస్థితి కూడా పూత రాలిపోవడం వల్ల జరిగినా ఇప్పటికీ దానికి సంబంధించిన అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు, సర్వేలు చేసే పరిస్థితి లేదు అన్నది ప్రజలు స్పష్టంగా రోడ్లపైకి వస్తున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మొన్న పండిన వడ్లకు కానీ మిగిలిన పంటకు కండేకల్ ఏరియాలో ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయమంటే ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. స్వయాన తెలుగుదేశం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అంటే విప్పు గారు కూడా మన డిఆర్సీ మీటింగ్లో కూడా అడగడం జరిగింది. మద్దతు ధరని ప్రకటించినప్పటికీ చాలా తక్కువ రేట్లలో మధ్య దళారీలు కొంటున్న పరిస్థితి. వీటన్నిటినీ అరికట్టలేక రైతులు లబోదివ్వమంటున్నా దాన్ని పట్టించుకునే పరిస్థితులే ఈ ప్రభుత్వం లేకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా గతంలో జరిగిన నష్టానికి కూడా విపరీతంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవడం, రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టడం జరిగింది. కానీ ప్రతి వాళ్ళు రైతే రాజ్యం అని ఒకరంటారు, అన్నదాత సుఖీభవ అని ఒకరంటారు, రైతే వెన్నెము కానీ వివిధ రకాలుగా చెప్తున్నప్పటికీ ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ సీజన్కి ఆ సీజన్కి పంట నష్ట పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇమ్మీడియట్గా వచ్చేది. కానీ గత సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఈకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం మేనుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకోవాలి. ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో దానికి ప్రభుత్వమే కొనుగోలు చేసి వితిన్ షార్ట్ పీరియడ్లో ఆ పేమెంటు రైతాంగానికి చేర్చాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నాం. రైతుకు మేము వస్తే 20,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అసలు
6 నెలల కాలమైనా ఇప్పటి వరకు ఆ 20,000 రూపాయలు ఏదైతే అన్నదాత సుఖీభవ అనే పథకం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న బడ్జెట్లో దాని అమౌంట్ కూడా పెట్టి సుమారుగా 4-5 వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం 1000 కోట్లు ఏదో పెట్టినట్లు గుర్తు. వీళ్ళు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ రైతును పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. డబ్బు వెంటనే రైతుల ఖాతాల్లో వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే 20,000 రూపాయలు ఇమ్మీడియట్గా వేయాలని. లాస్ట్ ఇయర్ పంట నష్టం జరిగిన డబ్బులు కూడా ఇన్సూరెన్స్ రాలేదు. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ క్రాప్ ద్వారా గత ప్రభుత్వం చేస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు కూడా రిలీజ్ కాలే. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇమీడియట్గా ఆ డబ్బులు వచ్చేటట్లు కూడా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.